హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవలపర్స్ ఫామ్. మన వీడియోస్ అప్లోడింగ్ అయితే చాలా గ్యాప్ వచ్చేసింది బికాస్ ఆఫ్ అవర్ సెమ్ ఎగ్జామ్స్. ఓకే, వితౌట్ గెటింగ్ లేట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్లీ ఆపరేటర్ అంటే ఏంటి? ద డెఫినేషన్ ఈస్ హియర్. It can be defined as the symbol that helps us to perform some specific operations like mathematical కావచ్చు, రిలేషనల్ కావచ్చు, బిట్వైజ్, కండిషనల్, లాజికల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఆ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఆపరేటర్ అనేది ఇంపార్టెంట్. ద వాల్యూస్ అండ్ వేరియబుల్స్ యూజ్డ్ విత్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ ఆపరెంట్స్. మనం ఏ వాల్యూస్ పైన అయితే ఆపరేటర్ అప్లై చేస్తున్నామో ఆ వాల్యూస్ని మనం ఆపరెంట్స్ అంటాం. We can say that operators are the symbols that perform operations on operands. Operands అంటే వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ పైన ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం ఒక ఆపరేటర్ని యూస్ చేస్తాం ఆర్ సింబల్ యూస్ చేస్తాం. దాన్ని మనం ఆపరేటర్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఇది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అది అడిషన్ అని ఎలా తెలుస్తుంది మనకి? ప్లస్ అనే సింబల్. సో ఆ సింబల్నే మనం ఆపరేటర్ అంటాం, అడిషన్ ఆపరేటర్. ఏ అండ్ బి అంటే మనం ఏ వాల్యూస్ పైన అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామంటే ఏ అండ్ బి వేరియబుల్స్, అవిటిని మనం ఇక్కడ ఏమంటాం? ఆపరెంట్స్ అంటాం. అడిషన్ ఆపరేటర్ టెల్స్ ద కంపైలర్ టు యాడ్ బోత్ ఆఫ్ ద ఆపరెంట్స్. ఈ అడిషన్ ఆపరేటర్ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చెప్తుంది అంటే ఏ అండ్ బి వాల్యూస్ ని ఆర్ ఆపరెంట్స్ ని యాడ్ చేయమని చెప్తుంది కంపైలర్. ఈ సి లాంగ్వేజ్ లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. ఏవైనా ఆపరెంట్స్ ఉంటే అవిటిపైన మ్యాథమెటికల్ ఆర్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్ క్లియర్గా సింబల్స్ ఏమేమి వస్తాయి అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద అని. సో చూద్దాం. సింబల్స్ ప్లస్, మైనస్, ఆస్ట్రిక్, డివైడ్ సింబల్, మోడ్యులస్, యూనిరీ ప్లస్, యూనిరీ మైనస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఈ ఒక్కొక్క సింబల్కి అంటే ఒక్కొక్క ఆపరేటర్కి మనం డిస్క్రిప్షన్ చూద్దాం. ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్ యాడ్స్ టు న్యూమరిక్ వాల్యూస్. ఈ ఆపరేటర్ని ఇలా యూస్ చేసాం, దట్ ఈస్ ద సింటాక్స్. నెక్స్ట్ థింగ్ ఈస్ మైనస్. మైనస్ ఏం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ ఆపరెంట్ ఇప్పుడు 5 - 2 అనుకుంటే 5లో నుంచి 2 అనే వాల్యూని మైనస్ చేస్తుంది. లెఫ్ట్ ఆపరెంట్ నుంచి రైట్ ఆపరెంట్ వాల్యూని మైనస్ చేస్తుంది. అండ్ మల్టిప్లై, ఏ స్టార్ బి, ఐ మీన్ ఏ ఆస్ట్రిక్ బి మల్టిప్లై చేస్తుంది. డివిజన్, నెక్స్ట్ మోడ్యులస్, పర్సెంట్ సింబల్. ఇట్ రిటర్న్స్ ద రిమైండర్ ఆఫ్టర్ డివైడింగ్ ద లెఫ్ట్ ఆపరెంట్ విత్ ద రైట్ ఆపరెంట్. డివైడ్ చేసిన తర్వాత మిగిలిన రిమైండర్ ని మనకి ఇది రిటర్న్ చేస్తుంది. అండ్ ఇది స్పెసిఫిక్ గా మనం పాజిటివ్ వాల్యూస్ కి యూస్ చేస్తాం. యూనరీ మైనస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ5 తీసుకుంటే 5++ అంటే 5ని 1 టైం ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే 1 వాల్యూ. 5++ అంటే 1 యాడ్ చేస్తాం, 5+1 ఏమవుతుంది? 6 అవుతుంది. డిక్రిమెంట్ అంటే డిక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ఆపరెంట్ బై 1. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే సేమ్ వాల్యూ తీసుకుందాం. డిక్రిమెంట్ అంటే 1 వాల్యూని తగ్గిస్తుంది, అంటే 5 అనుకోండి, 5 - 1, 5 అంటే 5 - 1. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? 4 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. హియర్ ఈస్ అ బేసిక్ ప్రోగ్రామ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. #include stdio.h, that is to include all inputs and output library functions and everything. It will allow you to perform multiple operations and to do multiple things in the program. అండ్ ఇంట్ మెయిన్, ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మనం ఏ వేరియబుల్స్ పైన అయితే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆ ఆపరేటర్స్ ని డిక్లేర్ చేసుకుందాం. దట్ ఈస్ ఇంటీజర్ వాల్యూస్, రెండు కూడా ఇంటీజర్ వాల్యూసే. a = 25, b = 5, 2 వాల్యూస్ని ఇక్కడ నేను అసైన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఆపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం, అర్థమెటిక్ ఆపరేటర్ని అప్లై చేద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్ ఫస్ట్ వచ్చేసి ప్లస్. a + b అంటే a అండ్ b టూ ఆపరెంట్స్ కదా, అవిటికి ప్లస్ అనే ఆపరేటర్ని అప్లై చేస్తున్నాం. సో a + b. అండ్ 25 + 5 ఏమవుతుంది? 30 అవుతుంది. అది ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూకి మనం రిటర్న్ ఫంక్షన్ ఏం యూస్ చేస్తాం? %d. అదొక స్టేట్మెంట్, అక్కడికి మనం క్లోజ్ చేసేస్తాం కొటేషన్స్. అండ్ ఏం రిటర్న్ చేయాలి? a + b వాల్యూని మనం రిటర్న్ చేసుకోవాలి. కాబట్టి కమా తర్వాత a + b అండ్ బ్రాకెట్ క్లోజ్. అండ్ ఇదంతా కలిపి ప్రింట్ఎఫ్లో పెడుతున్నాం. ఎందుకు? టు రిటర్న్ ద a + b and to perform these operations. And next one వచ్చేసి printf. a - b equal to %d, next line n,
a minus b. సో నెక్స్ట్ లైన్ n మనం ఎందుకు యూస్ చేసాం ఆల్రెడీ చెప్పా. ఒక వాల్యూ పర్ఫామ్ చేసేసి తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి నెక్స్ట్ లైన్లో ఫ్రెష్గా ఇంకో వాల్యూ ఇస్తుంది మనకి, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, మనం దీన్ని విజువల్ స్టూడియో కోడ్లో చూద్దాం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుంది అని రన్ చేసి చూద్దాం, మనం తెలుస్తుంది నీట్గా. ఓకే, ఎక్కడున్నాం? ఓకే, a minus b. నెక్స్ట్ థింగ్ ఈస్ a star b. స్టార్ మీన్స్ మల్టిప్లికేషన్, %d అండ్ ఏం రిటర్న్ చేయాలి? a asterisk b వాల్యూని రిటర్న్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ డివిజన్, a డివిజన్ bని రిటర్న్ చేయాలి. a %d దట్ మీన్స్ మాడ్యులస్, ప్లస్ a మైనస్ a, యూనరీ ప్లస్ యూనరీ మైనస్, a ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్, a మైనస్ మైనస్ డిక్రిమెంట్. సో ఇవన్నిటిపైన మనం పర్ఫామ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే a ప్లస్ b అంటే 25 ప్లస్ 5 ఎంత? 30 రిటర్న్ అయింది. a మైనస్ b 25 మైనస్ 5 20. a asterisk b 25 ఇంటూ 5 125. a డివైడెడ్ b 25 డివైడెడ్ బై 5 ఎంత? 5. లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. మాడ్యులస్ b ఇప్పుడు 25ని 5తో డివైడ్ చేస్తే మనకి రిమైనర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది, బికాస్ 5 5 25. అండ్ యూనరీ ప్లస్ యూనరీ మైనస్ అంటే యూనరీ ప్లస్ అంటే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, యూనరీ మైనస్ అంటే నెగిటివ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. a ప్లస్ ప్లస్ a మైనస్ మైనస్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. అప్ టు హియర్ దట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ ఈస్ రిలేషనల్ ఆపరేటర్. హియర్ ఈస్ అ డెఫినేషన్. The relational operators in C are used for the comparison of two operands. ఇప్పుడు a and b 2 ఆపరెంట్స్ ఇచ్చాం, వాటి మధ్య రిలేషన్ని కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 4 తీసుకున్నాం అనుకోండి, 5 less than 4 ట్రూ ఆర్ ఫాల్సా? 5 less than 4 అంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్ వాల్యూ. 5 గ్రేటర్ దాన్ 4 ఇట్ రిటర్న్స్ ట్రూ వాల్యూ. లైక్ దట్ డిఫరెంట్ రిలేషన్స్ని కంపేర్ చేసుకోవడానికి మనకి రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ట్రూ ఆర్ ఫాల్సా అంటే అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది అంటే బైనరీ ఫామ్లో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన కండిషన్ ట్రూ అంటే మనకి 1 అనేది రిటర్న్ అవుతుంది, దట్ మీన్స్ బైనరీ 1. ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అంటే బైనరీ 0 రిటర్న్ అవుతుంది. అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద రిలేషనల్ ఆపరేటర్స్: లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. హియర్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ ఆపరేటర్. లెస్ దాన్, ఇట్ విల్ రిటర్న్ ట్రూ వాల్యూ ఇఫ్ లెఫ్ట్ ఆపరెండ్ ఈస్ లెస్ దెన్ రైట్ ఆపరెండ్, or else false. ఫర్ ఎగ్జాంపుల్ a less than b, a4 b5 తీసుకున్నాం అనుకోండి, 4 less than 5 దట్ మీన్స్ ట్రూ వాల్యూ అంటే బైనరీ 1ని రిటర్న్ చేస్తుంది. గ్రేటర్ దాన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ లెఫ్ట్ ఆపరెండ్ ఈస్ గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ రైట్ ఆపరెండ్, ఆర్ ఎల్స్ ఫాల్స్. లెఫ్ట్ అంటే 5 తీసుకుందాం a, రైట్ సైడ్ b 4 తీసుకుందాం, 5 గ్రేటర్ దాన్ 4 ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇచ్చిన వాల్యూ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అంటే 0 రిటర్న్ చేస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిటర్న్స్ ట్రూ ఇఫ్ లెఫ్ట్ ఆపరెండ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అది తక్కువన్నా ఉండొచ్చు ఆర్ ఈక్వల్ వాల్యూగానే ఉండొచ్చు రైట్ ఆపరెండ్కి. గ్రేటర్ దెన్ సేమ్ అంతే, ఎక్కువన్నా ఉండొచ్చు ఆర్ ఈక్వల్ వాల్యూ అయినా ఉండొచ్చు. ఈక్వల్ టు దట్ మీన్స్ లెఫ్ట్ ఆపరెండ్ మస్ట్ ఈక్వల్ టు రైట్ ఆపరెండ్, ఆ రెండు ఈక్వల్ అయితే మనకి ట్రూ వాల్యూ వస్తుంది. అండ్ నాట్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరెండ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు రైట్ ఆపరెండ్, రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 నాట్ ఈక్వల్ టు 4 అంటే 2 వాల్యూస్ డిఫరెంటే కదా, నాట్ ఈక్వల్ టు అనే కండిషన్ కరెక్టే, సో ట్రూ, దట్ మీన్స్ బైనరీ 1ని రిటర్న్ చేస్తుంది. హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్: హ్యాష్ ఇంక్లూడ్ టు ఇంక్లూడ్ ఆల్ ద లైబ్రరీ ఫంక్షన్స్. ఇంట్ మెయిన్ అంటే ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వేరియబుల్స్ సేమ్ తీసుకున్నాను, లాస్ట్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ a అండ్ b 25 5. అండ్ ఇక్కడ డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేశాను. ప్రింట్ఎఫ్ a less than b అనే ఆపరేటర్కి అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ 1 ఆర్ 0 అవన్నీ నార్మల్ ఇంటీజర్ వాల్యూసే కదా. బూలియన్ ట్రూ అంటే 1, బూలియన్ ఫాల్స్ అంటే 0. 1 అండ్ 0 ఏం వాల్యూస్ మనకి ఇక్కడ? జస్ట్ ఇంటీజర్ వాల్యూసే కాబట్టి అవుట్పుట్ మనకి %d పెడుతున్నాము. అండ్ a less than b ఈ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం, a less than b అనే కండిషన్లో ఉన్న వాల్యూని. అండ్ నెక్స్ట్ వన్ ప్రింట్ఎఫ్, ఈ స్టేట్మెంట్లో ఏం పెడుతున్నా అంటే a greater than b %d, నెక్స్ట్ లైన్ n, దట్ మీన్స్ ఒక్కొక్క కండిషన్కి న్యూ లైన్లో స్టార్ట్ చేయడానికి. అండ్ a greater than b, a less than or equal to b, a greater than or equal to b, లైక్ దట్ ఈచ్ రిలేషనల్ ఆపరేటర్ని పర్ఫామ్ చేశాను. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని రిటర్న్ చేయాలి. రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ని, హియర్ ఇస్ ద అవుట్పుట్: a less than b 25 less than 5 దట్ మీన్స్ ఫాల్స్, సో 0 రిటర్న్ చేసింది. a greater than b 25 greater than 5 కరెక్ట్ కాబట్టి ట్రూ, దట్ మీన్స్ బూలియన్ 1ని రిటర్న్ చేసింది. a less than or equal to b
25 అనేది 5కి లెస్ దాన్ కాదు, యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ టు కాదు, కాబట్టి ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్ మే బి గ్రేటర్ ఆర్ ఇట్ మే బి ఈక్వల్, ఆ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ అవుతుంది. సో కాబట్టి 25 గ్రేటర్ దాన్ 5 అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి బూలియన్ 1ని రిటర్న్ చేస్తుంది. ఏ ఈక్వివలెంట్ టు బి, ఆ రెండు ఈక్వల్ అంటేనే కదా మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఇది ఫాల్స్ కాబట్టి 0 వాల్యూ రిటర్న్ అవుతుంది. అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి, 25 అండ్ 5 బోత్ ఆర్ 2 డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి కండిషన్ సాటిస్ఫై, బూలియన్ 1 రిటర్న్ అవుతుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఆపరేటర్, దట్ ఈస్ లాజికల్ ఆపరేటర్. హియర్ ఈస్ అ డెఫినిషన్. Logical operators are used to combine two or more conditions or to complement the evaluation of the original condition in consideration. ఇది బేసిక్గా మనకి ఒక 2 కండిషన్స్ని కంబైన్ చేస్తుంది, ఆర్ ఇచ్చిన దానికి కాంప్లిమెంట్ వాల్యూస్ కావాలంటే రిటర్న్ చేస్తుంది. ద రిజల్ట్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ ఎ లాజికల్ ఆపరేటర్ ఈజ్ ఎ బూలియన్ వాల్యూ, ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సేమ్ రిలేషనల్ ఆపరేటర్లు ఎలా అయితే ట్రూ అయితే బూలియన్ 1, ఫాల్స్ అయితే బూలియన్ 0 రిటర్న్ చేసిందో ఇక్కడ కూడా సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏమంటే మనం ఒక 2 కండిషన్స్ని కంపేర్ చేసుకోవచ్చు ఇందులో. అక్కడ ఏమంటే ఒక 2 ఆపరెంట్స్ని కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ ఒక 2 రిలేషన్స్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం ఏ ఆపరేటర్స్ వస్తాయో లాజికల్లో. లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ ఆర్ ట్రూ. 2 కండిషన్స్ ఆర్ 2 ఆపరెంట్స్ ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. లాజికల్ ఆర్ ఎనీ ఆఫ్ ద కండిషన్ విల్ బి ట్రూ, అంటే ఇచ్చిన 2 ఆపరేషన్స్ ఆ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. లాజికల్ నాట్ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఇది లైక్ కాంప్లిమెంట్ అనమాట. ఇది లెట్స్ సి, సేమ్ వాల్యూస్ తీసుకున్నాను ఇక్కడ. ఏ ఈక్వల్ టు 25, బి ఈక్వల్ టు 5, ఏ అండ్ బి, ఏ ఆర్ బి నాట్ ఈక్వల్ టు. ఏ అండ్ బి అంటే ఇక్కడ మనం ఆపరెంట్స్ పైన పర్ఫామ్ చేస్తున్నాం లాజికల్ ఆపరేటర్. ఏ అండ్ బి అంటే ఏకి బికి మధ్యలో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఇది బైనరీ ఫార్మాట్లోకి మార్చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసి ఉంటుంది బైనరీ నంబర్స్ అంటే ఇచ్చిన నంబర్ని బైనరీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని. దర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. 8421 కోడ్, ఆ కోడ్ యూస్ చేసి మనం బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది, అండ్ తర్వాత దానిపైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. 25ని 5ని రెండింటిని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్ అండ్ అవుట్పుట్ టెర్మినల్ ని క్లియర్ చేసుకుందాం. కోడ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే రెండింటికి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఏ అండ్ బి, ఏకి బికి మధ్యలో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత అవుట్పుట్ ఏ అండ్ బి కాబట్టి ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఏ ఆర్ బి 2 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే అండ్ అయితే 2 కండిషన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాల్సిందే. ఆర్ అయితే ఒక కండిషన్ సాటిస్ఫై అయినా చాలు. అండ్ థర్డ్ కండిషన్ ఈస్ ఏ నాట్ ఈక్వల్ టు, అంటే బోత్ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ బిట్ లెవెల్ ఆపరేషన్స్ ఆన్ ద ఆపరెంట్స్. అంటే ఇక్కడ బిట్ లెవెల్ ఆపరేషన్స్ అంటే బైనరీ లెవెల్లో అనమాట. ద ఆపరేటర్స్ ఆర్ ఫస్ట్ కన్వర్టెడ్ టు బిట్ లెవెల్, అంటే బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని అండ్ దెన్ క్యాలిక్యులేషన్ ఈస్ పర్ఫామ్, ఆ తర్వాత ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే ఏ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేస్తుంది. అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఏ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేస్తుంది. బట్ అర్థమెటిక్ అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్లో ఏంటంటే మనం జస్ట్ నార్మల్ న్యూమరిక్ వాల్యూస్ పైన పర్ఫామ్ చేస్తాం. బట్ ఇక్కడ దాన్ని మనం బిట్ లెవెల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. లెట్స్ సీ, ఇక్కడ ఏం యూస్ చేస్తున్నామంటే ఆపరేటర్స్ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, ఎక్స్ ఆర్, బిట్ వైజ్ ఫస్ట్ కాంప్లిమెంట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. బిట్ వైజ్ అందులో ఏంటంటే ఇట్ పర్ఫార్మ్స్ బిట్ బై బిట్, అంటే ఒక్కొక్క బిట్కి ఇది అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది అండ్ రిటర్న్ ద రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ వన్ 2 1s తీసుకున్నాం అనుకోండి. బైనరీ వన్కి బిట్ వైజ్ అండ్ పర్ఫామ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది ఇన్ జనరల్. తో వచ్చిన ఆ వాల్యూ వస్తుంది కదా, వచ్చిన వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ బిట్ వైజ్ ఆర్. ఇక్కడ బిట్ బై బిట్ అంటే ఒక్కొక్క బిట్కి ఇది ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సేమ్ 1 అండ్ 1 తీసుకుందాం. బిట్ వైజ్ బైనరీ వన్ తీసుకుంటే రెండింటికి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? ఆబ్వియస్లీ 1 వస్తుంది. సో ఆ వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది. లైక్ దట్ అన్ని ఆపరేటర్స్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ హియర్ ఇస్ అ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్
ఆపరేటర్ అండ్ ఇది వచ్చేసి సింటాక్స్, ఒక్కొక్క ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అని. అండ్ ఎగ్జాంపుల్ చూసేద్దాం, క్లియర్ గా అర్థమైపోతుంది. సేమ్ వాల్యూస్ తీసుకుంటాను, చేంజ్ చేయట్లేదు. 25 అండ్ 5, 25కి బిట్ వైజ్ అన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే 25ని బైనరీ ఫార్మాట్ లో రాసేసుకుంటుంది, 5ని కూడా బైనరీ ఫార్మాట్ లో రాసేసుకుంటుంది. అండ్ ఒక్కొక్క బిట్ కి ఇది అడిషన్ ఆపరేషన్ ఆర్ ఏ ఆపరేషన్ ఇస్తే ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ అండ్ ఆపరేషన్ ఇచ్చాము, ఒక్కొక్క బిట్కి ఇది అన్ పర్ఫామ్ చేస్తుంది. ఆర్ ఆపరేషన్ అంటే ఆర్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఏ ఆపరేటర్ ఇస్తే ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏ అండ్ బి 25కి 5కి బిట్ వైజ్ అన్ అప్లై చేస్తే ద రిజల్ట్ విల్ బి 1. ఏ ఆర్ బి బిట్ వైజ్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ విల్ బి 29. ఇక్కడ మనము స్పెసిఫిక్ గా కంపైలర్ కి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపైలర్ కి తెలుసు బైనరీ ఫార్మాట్ లో చేయాల్సింది బైనరీలో చేస్తుంది, నార్మల్ న్యూమరిక్ లో ఇవ్వాల్సిన రిజల్ట్ న్యూమరిక్ లో ఇస్తుంది. ఇక్కడ మనం బిట్ వైజ్ అని అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకి బిట్ లెవెల్ అంటే బైనరీ ఫార్మాట్ కాబట్టి ఆ కంప్యూటేషన్స్ రిలేటెడ్ అవుట్పుట్ మనకి ఇస్తుంది. అండ్ మీకు బిట్ వైజ్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే జస్ట్ కామెంట్ bitwise and then I will upload a new video for bitwise operator for your clear understanding. Next operator is assignment operator. Assignment operators are used to assign value to a variable. ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈస్ కాల్ వేరియబుల్. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని మనం వేరియబుల్ అంటాం. అండ్ ద రైట్ సైడ్ ఆపరెండ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈస్ కాల్ వాల్యూ. ఒక అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమంటాం, వేరియబుల్ అంటాం, రైట్ సైడ్ ఉంటే వాల్యూ అంటాం. అండ్ ద రైట్ సైడ్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ డేటా టైప్ యాజ్ ద వేరియబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ లో వేరియబుల్ ఉంది, రైట్ లో వాల్యూ ఉంది, బట్ ఆ రెండింటికి కూడా డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అనేది ఇంటీజర్ టైప్ లో ఉంది అంటే వాల్యూ కూడా ఇంటీజర్ టైపే సపోర్ట్ చేయాలి. ఒకటి ఇంటీజర్ పెట్టి ఒకటి ఫ్లోట్ పెడితే అది సపోర్ట్ చేయదు. ఇక్కడ చూద్దాం డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. దిస్ ఈస్ సింపుల్ అసైన్మెంట్. అండ్ డిస్క్రిప్షన్ చూద్దాం. అసైన్ వాల్యూ ఆఫ్ ద రైట్ ఆపరెంట్ టు ద లెఫ్ట్ ఆపరెంట్. ఏ ఈక్వల్ టు బి, ఇప్పుడు బి అనే ఆపరెంట్ వాల్యూని ఏకి ఇది అసైన్ చేస్తుంది. ప్లస్ ఈక్వల్ టు, ప్లస్ అండ్ అసైన్ అంటే హియర్ డిస్క్రిప్షన్ చూద్దాం. At the right operand and left operand and assign this value to the left operand. ఇప్పుడు a ప్లస్ ఈక్వల్ టు బి, దీన్నే మనం a ఈక్వల్ టు a ప్లస్ బి అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, యాడ్ ద రైట్ ఆపరెండ్ అండ్ లెఫ్ట్ ఆపరెండ్ అన్నాం అంటే ఏని బిని యాడ్ చేస్తుంది. ఆ వాల్యూని దేనికి అసైన్ చేస్తుంది, లెఫ్ట్ ఆపరెండ్ కి అసైన్ చేస్తుంది. దట్ మీన్స్ ఏ ప్లస్ బి అనే వాల్యూని ఏకి అసైన్ చేస్తుంది, లెఫ్ట్ ఆపరెండ్ కి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ మైనస్ ఈక్వల్ టు, మైనస్ అండ్ అసైన్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏకి బికి మైనస్ చేసి ఏ అనే వేరియబుల్ కి ఇది అసైన్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మల్టిప్లై అండ్ అసైన్, ఇక్కడ ఏని బిని మల్టిప్లై చేస్తుంది, ఆ వాల్యూని తీసుకెళ్లి ఏకి అసైన్ చేస్తుంది. దీని ఎలా రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ మల్టిప్లై బి. అండ్ ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు బి కూడా అంతే, ఏని బిని డివైడ్ చేస్తుంది, రిజల్ట్ ని ఏకి అసైన్ చేస్తుంది. దీన్ని మనం ఏ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బి అని కూడా రాయొచ్చు. ఏ మాడ్యులస్ ఈక్వల్ టు బి, సేమ్ ఇక్కడ కూడా అంతే. లైక్ దట్ అన్ని ఆపరేటర్స్ కి ఇది అసైన్ చేస్తుంది. దీనే మనం షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనొచ్చు. సీ ద ప్రోగ్రామ్. సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు 25, బి ఈక్వల్ టు 5. ఒక్కొక్క దానికి ఇది అసైన్మెంట్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, లైక్ దట్ అన్ని సింబల్స్ కి ఇది పర్ఫామ్ చేస్తుంది. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ ద టర్మినల్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దానికి ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. ఏ ఈక్వల్ టు బి అన్నాం అంటే బి వాల్యూని తీసుకొచ్చి ఏకి అసైన్ చేస్తుంది. బి అంటే ఏంటి, 5. సో ద వాల్యూ విల్ బి 5. ఏ ప్లస్ ఈక్వల్ టు బి, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్. ఏ మైనస్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు ఏ మల్టిప్లికేషన్ బి. లైక్ దట్ అన్నిటికీ పర్ఫామ్ చేసి వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ వచ్చేసి ఒక టెర్నరీ ఆపరేటర్ అనమాట. ఇందులో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ 1 ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ వాల్యూ అయితే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ని రిటర్న్ చేస్తుంది. అదే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అంటే ఇంకో ఎక్స్ప్రెషన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్రెషన్స్ తీసుకుందాం. ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ట్రూ అయింది అంటే వాల్యూ ఆర్ కండిషన్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ట్రూ, then it will execute and return the result of expression 2.
సో ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2ని రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ 1 ఈస్ ఫాల్స్, ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్ అనుకుంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 3. సో 3 ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయిందంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అంటే థర్డ్ ఎక్స్ప్రెషన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. వీ మే రీప్లేస్ ద యూజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విత్ కండిషనల్ ఆపరేటర్స్. అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇఫ్ అండ్ ఎల్స్ ఈ టూ యూజ్ చేసి మనం డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. అంటే ఒక వాల్యూ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ రిటర్న్ చేయడం, ఫాల్స్ అంటే ఇంకో స్టేట్మెంట్ని రిటర్న్ చేయడం. సో అలా పర్ఫామ్ చేస్తాం మనం ఇఫ్ ఎల్స్లో. ఇఫ్ ఎల్స్ యూజ్ని మనం కండిషనల్ ఆపరేటర్తో రీప్లేస్ చేయొచ్చు. There is a major advantage of conditional operator. So this is about some of the important operators in C. If you like the content, please subscribe and support our channel. Thank you.